యూక్లిడ్స్ మ్యాజిక్ ట్రిక్. ఈ యూక్లిడ్స్ మ్యాజిక్ ట్రిక్ ఎందుకు పనికి వస్తుందంటే వెదర్ వన్ నంబర్ డివైడ్స్ అనదర్, ఒక నంబర్ని ఇంకొక నంబర్ డివైడ్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి, ప్లస్ వీ కెన్ ఫైండ్ జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ తెలుసుకోవడానికి ఈ యూక్లిడ్స్ మ్యాజిక్ ట్రిక్ అనేది పనికి వస్తుంది. మరి దానికి ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఏ బిఆర్ ఇంటీజర్స్, ఈ ఏను బి అవి ఇంటీజర్స్. ఏ అనేది డివిడెంట్, బి అనేది డివైజర్, మరి క్యూ అంటే కోషంట్, ఆర్ అంటే రిమైండర్. రిమైండర్కి ఒక కండిషన్ ఉంది, ఏంది? ఆ రిమైండర్ అనేది 0 లేదా 0 కంటే ఎక్కువ ఉండాలి, బి కంటే తక్కువ ఉండాలి. బి అంటే డివైజర్, దేనితో అయితే డివైడ్ చేస్తామో అది డివైజర్. ఏని బితో డివైడ్ చేస్తే ఇక్కడ కోషంట్ వస్తుంది, ఇక్కడ రిమైండర్ వస్తుంది, అవునా? డివిడెంట్ అనేది బి డివైజర్ ఇంటూ క్యూ ప్లస్ రిమైండర్, ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు 48ని 5తో డివైడ్ చేస్తే 5 8 జా 40, రిమైండర్ 8 వచ్చింది. మరి ఈ ఫార్ములా కరెక్టా కాదా మనం చెక్ చేద్దామా? సో ఏ ఈక్వల్స్ టు అంటే 48 ఈక్వల్స్ టు బి అంటే 5, క్యూ అంటే ఇంటూ 8, బి క్యూ అంటే బి ఇంటూ క్యూ 5 ఇంటూ 8, ఓకే, ప్లస్ రిమైండర్ ఎంత 8. 5 8 జా 40 ప్లస్ 8 48. సో ఈ ఫార్ములా అనేది కరెక్ట్. దీన్ని యూజ్ చేసి ఇంకా మనము వీ కెన్ ఫైండ్ జీసీడీ అని చెప్పినాను కదా, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. జీసీడీ ఆఫ్ 96 and 40 ఎట్లా కనుక్కుంటామంటే ఇదే ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేయడం. ఇప్పుడు 96 ఉంది, దాన్ని ఏగా తీసుకున్నాం, బి అంటే 40 తీసుకున్నాం. సో 96 40 ఇంటూ 2 అంటే 80 ప్లస్ 16 వస్తే 96 వస్తుంది. ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందా? రాలేదు. కాబట్టి మళ్ళీ రిపీట్ ద ప్రాసెస్. ఇప్పుడు 40 16 ఇది ఏ ఇది బి. సో 40 ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇంటూ 2 16 32 ప్లస్ 8 అనేది రిమైండర్. ఇక్కడ కూడా ఆర్ అనేది 0 రాలేదు, కాబట్టి మళ్ళీ అగైన్ రిపీట్ ద ప్రాసెస్. ఇప్పుడు ఏ నెంబర్స్ తీసుకోవాలి? 16 and 8. 16 ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 2 8 2 16 ప్లస్ 0. 16కి ఇంకా ఏం యాడ్ చేయాల్సిన పని లేదు, ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి. సో దిస్ 8 ఈజ్ ద జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇలాంటిదే ఇంకోటి మనం ట్రై చేద్దాం. సో ఫైండ్ జీసీడీ ఆఫ్ 24, 36 ఈ రెండింటికి జీసీడీ కనుక్కోవాలి యూక్లిడ్స్ ఫార్ములా యూస్ చేసి. ఓకే, సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో 36 ఈజ్ ఈక్వల్స్ టు 24 ఇంటూ 1 24 ప్లస్ రిమైండర్ ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో మళ్ళీ రిమైండర్ 0 వచ్చిందా? రాలేదు, నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి రిపీట్ ద ప్రాసెస్. ఇప్పుడు ఏ నెంబర్స్ తీసుకోవాలి? 24 and 12. ఓకే, నెక్స్ట్ స్టెప్ 24 ఈక్వల్స్ టు 12 ఇంటూ 2 24, ఇంకేం యాడ్ చేయక్కర్లేదు కాబట్టి ప్లస్ 0. సో రిమైండర్ అనేది 0 వచ్చేసింది కాబట్టి ఫైనల్గా మనకు జీసీడీ అంటే ఎంత అంటే జీసీడీ ఆఫ్ 24, 36 ఈక్వల్స్ టు ఎంత? 12.